ఇంట్లోకి వెళ్ళి జరా బయటికి రా. అరే మా ఇంటి పక్క కోళ్ళు ఊకే మా పెరట్లకు వచ్చి నూకలు బుక్తున్నాయే. ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు అట్లనే విడిచిపెడుతురు. ఓ పారు నువ్వే వాళ్ళకి చెప్పన్నా అని ఒగలు. ఓ సర్పంచ్ వదినే, ఎందుకమ్మా నేను గెలిపించింది దీనికేనా? మనకు ఓట్లేని వాళ్ళకి కూడా నువ్వు రాపిచ్చినమాట పింఛన్లు ఇట్లనే ఉంటదా? నీకు ఆళ్ళు మేము ఒకటేనా అని ఇంకో అక్క నిలదీస్తుంది. ఊర్లలో ఇసొంటి దినా జరుగుతుంటాయి. కానీ వాళ్ళు ఉన్నది గిసొంటి పంచాయతీలు దింపేందుకే కాదు, ఊరికి ఏం కావాలో, ఏడ సిమెంట్ రోడ్లు వేపియాలో, ఏడ మోరీలు కట్టాలో, కరెంటు బుగ్గలు పెట్టాలో, బడి సౌలతులు చేయాలో బొచ్చడి పని ఉంటది. అవి చేపించుకోరు మొదలు. రైట్, ఇయ్యాలటి నుంచి పల్లె పాలన షురైంది. ఏ ఊరి సర్పంచ్ ఆ ఊర్లోనే ప్రమాణ స్వీకారం చేసిండు. అట్లనే వార్డు మెంబర్లు కూడా మొత్తం 12,680 సర్పంచులు, 1,13,000 వార్డు మెంబర్లు గెలిచిర్రు. పంచాయత్ బోర్డు ఆఫీసులను మంచిగా సింగారించుకొని సర్పంచులు వార్డు మెంబర్లతోని ప్రమాణం చేపించిర్రు ఆఫీసర్లు. 6 నెలలకు మీదనే స్పెషల్ ఆఫీసర్ ఏలువర్లు ఉండే ఊర్లన్నీ మంచి చెడు ఆళ్ళ సుట్టే తిరిగేది. ఇక మీ ఊరికి ఓ సర్పంచు, మీ గల్లీలో ఓ వార్డు మెంబర్ వచ్చిరు కాబట్టి ఏ సమస్య ఉన్నా వీళ్ళకే చెప్పుకోర్రి. నాకు ఓటేసిరు నాకెయ్యలేదు అనే తేడాలు చూపించకుండా అందరినీ కలుపుకొని పోతే మీ ఊరికే మంచిది. జల్దిన ఊర్లను ఎట్లా డెవలప్ చేయాలో ఎరక చేస్తేందుకు సర్కారు క్లాసులు పెట్టి పాఠాలు చెప్పిస్తుందట సర్పంచులకు. ఆఖరిలో ఓ మాట, మా అక్కలు సర్పంచులు వార్డు మెంబర్లు అయిన కాడ వాళ్ళని పని చేయనీయుండ్రి, అంతేగాని మొత్తం పెత్తనం మొగోళ్ళే చేశారు.